గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తొలి ఇండియన్ యాక్టర్ గా చోటు దక్కించుకోవడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చారిత్రాత్మక చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేస్తూ స్టిల్ ఇప్పటి వరకు యంగ్ హీరోలకి సైతం సవాలు విసురుతూ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. సో ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్విరామంగా తన 50 ఏళ్ల సినీ కెరీర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు గాను వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎంపిక కాగా బాలయ్యను ఈ గౌరవ పురస్కారంతో సత్కరించడానికి ఈ నెల 30న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. 1974లో తాతమ్మ కళ మూవీతో బాలయ్య సినీ జీవితం మొదలై మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ ఇలా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయాలను అందుకున్నాడు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో. ఇటు సినీ రంగానికే కాదు అటు బసవతారకం హాస్పిటల్ తో ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోసిన గొప్ప మానవతావాదిగా, రాజకీయంలో తనదైన మార్క్ ప్రజాసేవలకు గాను రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుండి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం, ఇలా వరుసగా అత్యున్నత అవార్డ్స్ బాలయ్యను వరిస్తుండడంపై నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.